కి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి యువత ప్రజలతో కలిసి అక్కడ చేసినటువంటి ఒక ప్లాన్ చేయబోతున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, డెడ్ లైన్ ప్రకటించడం జరిగింది. దీంతో ఇరాన్కి నరకమే ఇక అంటూ కూడా ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తామంటూ ట్రంప్ ప్రకటించి ఆ తర్వాత భీకరమైనటువంటి దాడులకు సిద్ధమవుతున్నారనేటువంటి విషయం తెలిసిన నేపథ్యంలో తాజాగా ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి విధంగా ఒక వ్యూహాన్ని పన్నింది ఇరాన్. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా తలకిందులుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇరాన్ చేసినటువంటి వ్యూహం ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లు అన్నిటిపైన కూడా దాడి చేయాలని ట్రంప్ ఎప్పుడైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందో దానికి తగ్గట్టుగా అమెరికా సైన్యం కూడా అక్కడ పవర్ ప్లాంట్ల పైన దాడులు చేసేందుకు సిద్ధమైందో ఈ తరుణంలో ఎవరు ఊహించినటువంటి విధంగా ఇరాన్ పరిపాలనా అధ్యక్షులు పూర్తిగా అక్కడ పవర్ ప్లాంట్ల చుట్టూ కూడా వాటి యొక్క రక్షణ కోసం వారు ఉపయోగించినటువంటి ఆయుధం యువత. ఎస్, ఇప్పుడు ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి యువత ప్రజలు మహిళలు అందరినీ కూడా పవర్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పవర్ ప్లాంట్ల చుట్టూ వేల సంఖ్యలో సామాన్య యువతను ప్రజలను ఆ పవర్ ప్లాంట్ల చుట్టూ రక్షణ గోడలాగా ఒక మానవహారం చేసేటువంటి విధంగా ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో పవర్ ప్లాంట్లను కాపాడుకోవడం కోసం వారి దేశాన్ని వారు కాపాడుకోవడం కోసం వారు అమెరికా దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం ఒక సామాన్యులు యువత వారి ప్రాణాలను అడ్డంగా పెట్టి పవర్ ప్లాంట్ల చుట్టూ ఒక రక్షణ కవచంలాగా నిలబడబోతున్నారు. ఇప్పుడు నిలబడ్డారు. దీంతో ఇప్పుడు ఏ క్షిపణి ఏ మిసైల్ కానీ వచ్చినా కూడా ఇతర దేశాల నుంచి వచ్చి మిసైలు ఆ పవర్ ప్లాంట్ల మీద దాడి చేయాలన్నా కూడా అక్కడ సామాన్య ప్రజలకు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వారి ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పేసి అమెరికా కనుక దూకుడుగా ప్రవర్తించి ఆ పవర్ ప్లాంట్లు నాశనం చేసినట్లయితే ప్రపంచ దేశాలలో ఇప్పుడు ట్రంప్ దోషిగా నిలబడేటువంటి అవకాశం ఉంది, అమెరికా దోషిగా నిలబడేటువంటి అవకాశం ఉంది. సామాన్య ప్రజల ప్రాణాలను తీసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే పూర్తిగా యుద్ధంలో అమెరికా పైన అన్ని దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా అడ్డుపడేటువంటి అవకాశం ఉంది. దీంతో ఊహించినటువంటి ఈ పరిణామం ఇప్పుడు ఇరాన్లో కనిపించడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇరాన్ తీరు మార్చుకోకపోతే ఆ దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచేస్తామన్న స్థాయిలో ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు అందరి కళ్ళు కూడా హార్మోజ్ జలసంధి పైన ఉన్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం తన అమ్ముల పొద్దులోని చివరి అస్త్రాన్ని బయటికి తీసింది. అదే ఆ దేశ యువశక్తి. క్షిపణుల కంటే శక్తివంతమైనటువంటి మానవ కవచంగా యువతను రంగంలోకి దించుతూ ఇరాన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. గడువు ముగిసేలోపు ఇరాన్ వెనక్కి తగ్గకపోతే ఆ దేశంలోని ప్రధాన వంతెనలు కీలకమైన విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తారని ఇప్పటికే అతను భీకరమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. గతంలో లాగా ఈసారి డెడ్ లైన్లు పొడిగించే ప్రసక్తే లేదు, యుద్ధ విమానాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ట్రంప్ చెప్పడంతో ఇరాన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది, చివరి అస్త్రాన్ని బయటకు తీసింది. అయితే సైనిక పరంగా అమెరికాను ఢీకొనడం కష్టమని భావించిన ఇరాన్ వినూత్నమైనటువంటి సరికొత్త పోరాట పందాన్ని ఇప్పుడు ఎంచుకుంది. తమ దేశ మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు లక్షలాది మంది యువతను ఇప్పుడు రోడ్ల మీదకి రప్పించింది. ముఖ్యంగా దేశంలోని పవర్ ప్లాంట్ల వద్దకు చేరుకోవాలని ఇరాన్ క్రీడల యువజన మంత్రిత్వ శాఖ పిలుపునివ్వడంతో ఆ దేశ యువత కథం తొక్కుతోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా దేశంలోని అన్ని విద్యుత్ కేంద్రాల చుట్టూ భారీ మానవహారాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ప్రభుత్వ పిలుపునివ్వడమే కాదు, విద్యార్థులు, కళాకారులు, క్రీడాకారులు స్వచ్ఛందంగా అక్కడికి ముందుకు రావడం గమనార్హం. ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవహారం అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ భారీ నిరసన కార్యక్రమం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా బాంబు దాడులు చేస్తే ఆ బాంబులకు తమ ప్రాణాలను అడ్డుగా పెడతామని ఇరాన్ యువత ఇప్పుడు నినదిస్తోంది. తమ దేశ ఆస్తులను కాపాడుకోవడం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వారు సంకేతాలను పంపుతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఉప మంత్రి అలీ రెజా రహీమీ ఈ యొక్క విషయాన్ని ధృవీకరిస్తూ ఇది యువత నుంచి వచ్చిన గొప్ప ప్రతిపాదన అని కొనియాడారు. యుద్ధం ముంచుకొస్తున్న వేళ సైనిక బలగాలకు తోడుగా యువత పవర్ ప్లాంట్ల వద్ద పహారా కాయడం
ఇరాన్ ధైర్యానికి ఇప్పుడు నిదర్శనంగా మారింది. అయితే ట్రంప్ ఈ మానవహారాలను చూసి వెనక్కి తగ్గుతాడా లేక తన దూకుడును కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ట్రంప్ దాడులకు దిగితే అది పెను మానవ వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను గమనిస్తూ ఇరు దేశాలు శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి. కానీ యుద్ధ మేఘాలు మాత్రం ఇరాన్ గగనతలం పైన దట్టంగా కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో అనేది చూడాలి. Every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen.